ఎవరెవరికి ఏం హెల్ప్ చేయరు మామ. ఎవడి పనాడు చూసుకోవాలి, ఎవడిది ఆడే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా బుజ్జిగడి వ్యాక్సినేషన్ డే. మొత్తానికైతే స్టార్ట్ అయినాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అవి ఇవి చూసుకుంటా హాయిగా ఎంజాయ్ చేసుకుంటా, అంటే పాప పడుకుంది కాబట్టి మాకు ఎంజాయ్ కాబట్టి వాళ్ళ మమ్మీది అండ్ పాపది అయితే ఈరోజు ట్రిప్ అయిందనమాట, మినీ ట్రిప్. హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఎంటర్ అవుదాం అనుకునేసరికి నేనేమో మర్చిపోయాను అనుకుని టెన్షన్ పడ్డా. మళ్ళీ పార్కింగ్ దాకా వెళ్ళానని ఇంకెట్లా అయితే లోపలికి వచ్చేసిన. రష్ అయితే అంత లేదు, సో సేవ్ అయినాం. వ్యాక్సినేషన్ జరుగుతున్నంతసేపు నాకు అవి ఇవి ఎమోషన్స్ అయిపోయి ఫుల్ టెన్షన్ అయిపోయింది. మొత్తానికి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేసేసినాం సక్సెస్ఫుల్లీ. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మధ్యలో మ్యాండేటరీ నిమ్మ సోడా స్టాప్ అయితే చేయాల్సి వచ్చింది. నిమ్మ సోడా అయితే తీసేసుకున్నాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. తాగేసినాం అనమాట. ఇంకా రెస్ట్ తీసుకుందానిలోగా ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మమ్మీ డైలీ మోటివేషన్ మామ. ఇక ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాలి కదా, మండే మార్కెట్కి. ఇంకా అట్లయితే మండే మార్కెట్కి వెళ్తున్నాం. ఆంటీ దగ్గరికి వెళ్ళంగానే వర్షం స్టార్ట్ అయింది. బాబు ఏం లెగ్ బై అనేది రాగానే మొత్తం వ్యాపారం అంతా పాడైంది అన్నది. ఇంకా వర్షం ఎక్కువైతుంది, ఇంకా ఎక్కువైపోయింది. మొత్తం అందరూ వెళ్ళిపోయారు. నన్ను ఇంకా ఎక్కువ తిట్టేలోగా నేనైతే మా మమ్మీ దగ్గర కుడికా. మా మమ్మీ సక్సెస్ఫుల్లీ వర్షం తగ్గాక వెజిటబుల్ షాపింగ్ కూడా చేసింది. అది దట్ హ్యాపెన్ టుడే, దట్ మీన్స్ ఆన్ మండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.